అనంత కోటి ఉపాయాలు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదే చేస్తోంది అన్నదే సాక్షి హైలైట్ చేసుకొచ్చినటువంటి అంశం. ఎట్లాంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కేసు పెడితే ఎఫ్ఐఆర్ కట్టాలా, ఎఫ్ఐఆర్ తర్వాత కాపీ ఇవ్వాలా, అట్లాగే ఇటు అరెస్ట్ చేసినప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్ ఇదంతా ఉంటుంది. ఈ వ్యవహారం అంతా జరగాలి. ఇలా జరగకపోతే కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్స్లో ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజీలు ఉండాలి, సీసీ కెమెరాలు ఆపరేట్ అవ్వాలి. ఒకవేళ సీసీ కెమెరాలు లేవు, ఫుటేజ్ లేదు అంటే కనుక దాని మీద యాక్షన్ తీసుకుంటుంది న్యాయస్థానం, మందలిస్తుంది, ఆగ్రహిస్తుంది, నోటీసులు ఇస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి ఆ సమస్యని పరిష్కరించడానికి కొత్త పద్ధతి ఇది. ప్రైవేటు పోలీస్ స్టేషన్స్ అంటే రికార్డుల్లో పోలీస్ స్టేషన్ ఉండదు. మరి అట్లాంటి చోట్లకి తీసుకెళ్తే దందా అవుతుంది, రౌడీజం అవుతుంది. దాన్ని కవర్ చేయడానికి ఏం పెడుతున్నారు? SIT, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దీంట్లో వివిధ జిల్లాలకు సంబంధించిన పోలీసు అధికారులు ఉంటారు. కాబట్టి వాళ్ళ జిల్లాల్లో పోలీస్ స్టేషన్స్లో చూడరు. ఏ ప్రైవేట్ భవనమో దీనికి కేంద్రంగా ఎంచుకుంటారు. అక్కడికి పట్టుకెళ్తే తంతారా, చంపుతారా, లేకపోతే బెదిరిస్తారా, చీకటి గొట్టంలో పడేస్తారా, ఏదో ఒకటి చేసి చట్టబద్ధత కానటువంటి ప్రైవేటు ఈ జైళ్ళలో పెట్టి వాళ్ళని వేధించి హింసించి ఆ తర్వాత వీళ్ళు చెప్పినట్టు వింటానని ఒప్పుకున్నాక అప్పుడు తీసుకొచ్చి కోర్టుల్లో పెడుతున్నారు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చినటువంటి కథనం. అది నిజంగా అయితే కనుక అట్లాంటి విషయాల్ని కోర్టులో అటెండ్ అయినప్పుడు సదరు వ్యక్తి కోర్టులో మ్యాజిస్ట్రేట్కి చెప్పాలి, ఇట్లా నన్ను ఎక్కడ పెట్టారో కూడా తెలియని లేదు ఇదంతా కూడా. అప్పుడు మ్యాజిస్ట్రేట్లు అది నోట్ చేస్తే అట్లాంటి 4-5 ఇన్సిడెంట్స్ అయినాయి అంటే అది హైకోర్టుకి పోతే హైకోర్టు అప్పుడు సీరియస్గా స్పందించే అవకాశం ఉంటుంది.